అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మనకి అక్షయ తృతీయ అనేది మనకి రాబోతుంది. ఆ అక్షయ తృతీయ రోజు మనం ఉపయోగించే పూజా సామాగ్రి అంతా ఒక కిట్ రూపంలో మీకు అనేది అందజేయబోతున్నానండి. ఇది చాలా రీజనబుల్ ప్రైసెస్కే మీకు అందజేయబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎఫోర్డబుల్గా ఉంటుంది. అయితే మీరు ఏమైనా కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డీటెయిల్స్ అనేవి అక్కడ షేర్ చేస్తాను. ఇప్పుడు ఆ పూజా కిట్లో ఏమేమి వస్తువులు వస్తాయని చెప్పేసి మీకు ముందు ఒక్కొక్కటిగా అనేది షేర్ చేస్తాను. అలాగే మన పూజా సామాగ్రిలో ఇవే కాదండి, లక్ష్మీదేవికి సంబంధించిన అన్ని పూజా సామాగ్రి అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్షయ తృతీయ అనగానే మన హిందువులు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారండి. ఆ రోజు మనం ఏ పని చేసినా అక్షయం అంటే ఇక తరగదనమాట. సంపద అయినా అవ్వచ్చు, ఆరోగ్యమైన అవ్వచ్చు, ఐశ్వర్యం ఏదైనా సరే మనకు తరగదు అని చెప్తూ ఉంటారు. అది అలా పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆ రోజు అక్షయ పాత్ర పెట్టుకోవడం, లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పెట్టడం, పూజ చేసుకోవడం చాలా మంచిదండి. అయితే మనకు అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందంటే వైశాఖ మాసం మే 10వ తేదీన శుక్రవారంతో కలిసి వచ్చిందండి ఈ అక్షయ తృతీయ. ఆ రోజు తప్పకుండా లక్ష్మీ కుబేర పూజ చేసుకొని పంచకావ్య దీపాలతో గనక మనం పూజ చేస్తే తప్పకుండా ఆ లక్ష్మీ అనుగ్రహం, కుబేర అనుగ్రహం మన మీద కలుగుతుందని చెప్తూ ఉన్నారు. అందుకని ఆ శుక్రవారం అక్షయ తృతీయ రోజు మనం ఏ వస్తువులు ఉపయోగించాలో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. ఈ పూజా కిట్లో మనకి మొత్తం నేను 25 వస్తువులను అనేది ఇందులో యాడ్ చేశానండి. అవి ఏంటేంటో ఒక్కొక్కటిగా చూద్దాము. ముందుగా వచ్చేసి లక్ష్మీ కుబేర సంబంధించిన పూజా బుక్ అండి. ఇందులో మీరు పూజ వ్రతం అంతా చేయకపోయినా ఇందులో మనకి లక్ష్మీ కుబేరుల యొక్క అష్టోత్తరాలు ఉంటాయి. అవి చదువుకొని కూడా మనం అర్చన అనేది చేసుకోవచ్చు. అయితే లక్ష్మీ కుబేర ఫోటో అందరి దగ్గర ఉండదు కదా, అలాంటి వారు తప్పకుండా లక్ష్మీ కుబేర ఫోటో ఉంటే మంచిదే, లేకపోయినా ఉన్నా సరే ఇలా లక్ష్మీ కుబేర కాయిన్, ఈ కాయిన్ మనకి లక్ష్మీ కుబేరులు చిత్రలేఖ ఉంటారు, అంటే కుబేరుని యొక్క సతీమణి చిత్రలేఖ, పైన లక్ష్మీ అమ్మవారు ఉంటారు. వెనక వైపు కుబేరుడికి సంబంధించిన యంత్రంలో సంబంధించిన ఈ యొక్క అంకెలు అనేవి గీసి ఉంటాయండి. ఇవి అడ్డంగా నిలువుగా ఎలా చేసినా మనం ప్లస్ చేస్తే అంటే కూడితే మనకి 9 వస్తుంది. అంటే లక్ష్మీ కుబేరుల యొక్క ముఖ్యంగా కుబేరుడికి సంబంధించిన సంఖ్య ఏంటంటే 9 అనమాట. మనం ఈ కుబేరుడు యొక్క దీన్ని శుద్ధి చేసుకొని పూజలో పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తాను. కుబేర కుంకుమతో గనక అర్చన చేస్తే తప్పకుండా మనకి లక్ష్మీ కటాక్షం, కుబేర కటాక్షం కలుగుతుంది. ఇంకా తర్వాత మనకి ఇందులో పసుపు, కుంకుమ, అలాగే ఒత్తులండి. తామర ఒత్తులు ఒకటి, అలాగే పసుపు ఒత్తులు, అలాగే ఎరుపు ఒత్తుల ప్యాకెట్, అలాగే 3 చిన్న సైజు అగరబత్తులు, 3 ఫ్లేవర్స్లు అండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఇవి. ఇక తర్వాత మనకి ఇది వచ్చేసి గంగాజలం అండి. ఇక రోజ్ వాటర్, అలాగే ఆవు పంచకం. ప్రతి శుక్రవారం రోజే కాకుండా ప్రతిరోజు ఇంట్లో గంగాజలం చల్లి ఉదయాన్నే మనం పూజ చేసే ముందు చల్లుకోవడం, ఆవు పంచకం చల్లుకోవడం చాలా మంచిదండి. ఇక తర్వాత వస్త్రమాల తప్పనిసరిగా స్వామి అమ్మవార్లకు వేస్తాం కదా వస్త్రమాల. ఒకవేళ మా దగ్గర ఫోటో లేదు అంటే ఇప్పుడు మీరు కాయిన్ పెట్టుకుంటారు కదా, కాయిన్కి ప్లేట్లో పెట్టినప్పుడు దాని చుట్టూరు అనేది ఇది పెట్టుకోండి వస్త్రమాల. ఇక తర్వాత ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి. ఇక బొట్లు పెట్టడానికి అష్టగంధం. ఇక ఇక్కడ స్వామి అమ్మవారికి అర్చన చేయడానికి పసుపు అక్షింతలు, అలాగే ఎరుపు అక్షింతలు. ఇక ఇక్కడికి వస్తే మనకి స్వామి అమ్మవార్లకి నైవేద్యం ఏదైనా చేసి పెట్టవచ్చు. ముఖ్యంగా బెల్లం పెడితే ఆ రోజు చాలా మంచిదండి. మన జీవితం అంతా కూడా ఆ బెల్లం ఎంత మధురంగా ఉంటుందో జీవితం కూడా అలాగే ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే విఘ్నేశ్వరుడు పూజ కూడా తప్పనిసరిగా ఆ రోజు చేసుకోవాలండి. బెల్లాన్ని నివేదన చేయొచ్చు. ఇక తర్వాత వచ్చేసి ధూప్ స్టిక్స్ అండి. కోన్ ధూప్ స్టిక్స్ ఒక 10 అయితే వస్తాయి. ఇందులో 2 బెల్లం వస్తాయి. ఇక తర్వాత అర్చన చేయడానికి మనం కుంకుమని యూజ్ చేయొచ్చు లక్ష్మీ అమ్మవారికి. అలాగే కుబేరుడికి మనం యూజ్ చేసినప్పుడు ఇలా గ్రీన్ కలర్ కుంకుమతో కుబేరుడికి అర్చన చేసి ప్రతిరోజు మనం ధరిస్తే చాలా మంచిదండి ఇది. ఇక తర్వాత కర్పూరం. ఇక ఇవి వచ్చేసి 2 పంచకావ్య దీపాలు, అవి వెలిగించుకోవడానికి ఒక 4 నెయ్యొత్తులండి. 2 ఎరుపు, 2 పసుపు నెయ్యొత్తులు. అలాగే ముగ్గు పెట్టుకోవడానికి జాజు, అలాగే నాము పొడి, అలాగే వక్కలండి. ఆ తర్వాత అగ్గిపెట్టి 2 చిన్న స్పూన్స్ అనేవి ఇందులో వస్తాయి, ఎక్స్ట్రా అనమాట. ఇవండి మన అక్షయ తృతీయ పూజా కిట్లో ఉండే వస్తువులు. చూసారు కదా, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు త్వరగా వాట్సాప్ మెసేజ్ అనేది చెయ్యండి. ఎందుకు అంటే మళ్ళీ మీకు షిప్పింగ్ అనేది కష్టమవుతుంది.
మే 1, 2 వరకు నేను అనేది ఆర్డర్స్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత అంటే మళ్ళీ మీకు అందకపోతే నాకు ఇబ్బంది కదా, అందుకని మ్యాక్సిమం మండే లోపల మీరు బుక్ చేసుకోండి. అప్పుడే మీకు త్వరగా అనేది అందుతాయి, టెన్షన్ అనేది ఉండదన్నమాట. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ అందరి అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.